సో గాయ్స్ ఇప్పుడైతే మనం సరవణ స్టోర్స్ లోపలికి వెళ్ళిపోదాం. మేము ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్లో టీ, కాఫీస్, శాండ్విచెస్, స్వీట్ కార్న్ ఎక్సెట్రా అనేవి చాలా అంటే చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి. గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ మనకి. సో ఇక్కడ చాలా అయితే దేవుళ్ళని పెట్టారు. ఫస్ట్ మనకైతే చూసుకున్నట్టయితే వినాయకుడిని, తన కింద సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని పెట్టారు. ఇక్కడ చూసుకోండి మనకి బాహుబలి ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ కూడా ఒక ఎద్దు ఉంటుంది. ఇవి ఎంట్రన్స్లో పెట్టారనమాట. పిల్లలు బాగా ఆడుకుంటారు వీటితోని. గైస్ చూస్తున్నారు కదా, ఇది జైంట్ టెడ్డీ బేర్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. దీని ముందర ఫొటోస్ దిగడానికి వస్తూ ఉంటారు. మన మమత రాగానే అక్కడున్న అమ్మాయిలందరూ భయపడి వెళ్ళిపోయారు. అది మన మమత అంటే. వెళ్ళిపోయి కూర్చొని హాయిగా ఫొటోస్ దిగింది. చాలామంది పిల్లలు కూడా బాగా ఎక్కి దాని మీద బాగా ఆడుకుంటున్నారు. గాయస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద చాండ్లర్స్ అయితే పెట్టారు. చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉందో ఈ చాండ్లర్. చాలా పెద్దది ఇది. దాని కిందనే మనకి గోల్డ్ లాగా లైక్ దీపారాజన చేసేది పెట్టిరు. అది రియల్ గోల్డ్ అయితే కాదు, అట్లా అనిపిస్తుంది. కానీ అంత డైరెక్ట్గా రియల్ గోల్డ్ బయట పెట్టారు కదండి. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. లైక్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. నార్మల్గా చెక్ చేయించుకొని ఎస్కలేటర్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మొత్తం లేడీస్ శారీస్ సెక్షన్ అనమాట. మొత్తం శారీసే ఉంటాయి. మీరు కావాలంటే చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ కదా, సో వెడ్డింగ్ కాంబో అని పెట్టారు. మొత్తం అసలు అన్నీ ఉన్నాయి ఇందులో. శారీస్, బ్రైడ్ కావాల్సిన శారీస్, బ్రైడ్ గ్రూమ్వి, అండ్ వస్తువులు, ఫర్నిచర్, ఫ్రిడ్జ్, టీవీ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. మొత్తం సెట్ వచ్చేసి 50,000 అంట. చాలా అంటే చాలా బాగుంది ఈ కాంబో. లైక్ 6x6 బెడ్ వస్తుంది, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ అయితే అసలు ఈజీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మేమైతే లోపలికి ఎంటర్ అయినాం. చూడండి ఆంటీ శారీ ఎంత బాగా కట్టుకుందో. చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం శారీసే. ఈ ఫ్లోర్ అంతా శారీసే. అసలు ఎంత పెద్ద ఫ్లోర్ అంటే అంత పెద్ద ఫ్లోర్ ఇది. అన్ని శారీసే ఉంటాయి. లైక్ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి. కాటన్, బెనారసీ, సిల్క్ అండ్ పట్టు కంప్లీట్ ఉంటాయి. ఈ ఆంటీ ధోతి వేసింది చూడండి. వావ్, మీరు సూపర్ ఉన్నారు ఆంటీ మీ ధోతిలో. అండ్ ఈ ఆంటీ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టుంది. మొత్తం ఆంటీస్ అందరికీ చీరలు కట్టి హాయిగా నిల్చోబెట్టారు. గైస్ చూడండి, నా ఫేవరెట్ అయిన అద్దం కనిపించింది. అద్దం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అద్దంకి వెళ్ళి ఒకసారి అట్లా వీడియో తీసుకొని వచ్చేసిన. అండ్ నేను అలా వీడియో తీస్తుంటే చూడండి, మా మేడం, షీస్ మమత, సిరీస్ గర్ల్, ఈ మేడం వచ్చారు. చూడండి మన ఆంటీస్ అందరినీ ఎంత మంచిగా రెడీ చేశారో. ఒక్కొక్క ఆంటీ అసలు మెరిసిపోతున్నారు. ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీ కట్టుకున్నారు ఒక్కొక్క ఆంటీ. చూడండి అసలు ఎంతమంది ఆంటీస్ ఉన్నారో. వీళ్ళకే చాలా శారీస్ అయిపోయినట్టుంది నాకు తెలిసి, ఈ డిస్ప్లేలో ఉన్న బొమ్మలకే. ఏంటి ఆంటీ మీరు ఫ్యాషన్ షో ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఓడి అమ్మ, ఎన్ని శారీస్ కట్టుకున్నారు. ఇంకక్కడ 3 మెంబర్స్ ఆంటీస్ ఉన్నారు. నేను వాళ్ళని కూడా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే శారీస్ రేట్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, చాలా రీజనబుల్ ఉన్నాయి. సో ఎవరైనా లైక్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈజీగా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయి అమ్ముకోవచ్చు. లైక్ కొంచెం రేట్ పెట్టుకొని అమ్ముకున్నా మీకు మస్తు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ఆంటీ శారీ చూడండి, వావ్
జస్ట్ లుకింగ్ లైక్ వావ్ కదా. ఈ ఆంటీ శారీ ఇంకా బాగుంది, నాకు చాలా నచ్చింది. మా మమత చూడండి, హర్ అట్రాసిటీస్ ఆర్ వేరే లెవెల్. సో ఈ ఆంటీ దగ్గర, అందరు ఆంటీ దగ్గరికి వెళ్ళి మా మమత గెలుకుతుంది వాళ్ళని. ఏ మమత వద్దు మమత, దే విల్ గెట్ హర్ట్ మమత. సో చూడండి మన 3 ఫ్యాషన్ మోడల్ ఆంటీస్ చూసారా, మన కుమారి ఆంటీ కన్నా ఫేమస్ అనమాట వీళ్ళు ఇక్కడ. వావ్, దిస్ ఆంటీ ఇన్ రెడ్ శారీ లుకింగ్ సో హాట్ ఆంటీ, మీరు జస్ట్ టేక్ ఇట్ ఎస్ ఎ కాంప్లిమెంట్ ఆంటీ. సో పైన కూడా శారీస్ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి గాయస్. అస్సలు మీరు కనుక ఒకవేళ శారీ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే మీరు అస్సలు ఎంత మంచి కలెక్షన్స్ అంటే అంత మంచిగా. నేను మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళిపోయినా, అది వేరే విషయం. సో చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. నేను లైక్ మేమిద్దరమే వెళ్ళినాము, నేనే వీడియో తీస్తూ నేనే మొత్తం చూడటం వల్ల సరిగ్గా వీడియో తీయలేకపోయినా. ఐ రిగ్రెట్ ఇట్, బట్ ఐ కాంట్ హెల్ప్ విత్ ఇట్, నేనేం చేయలేను ఇంకా. సో మీరు ఈ కలెక్షన్స్ అన్నీ చూసేయండి. కింద మేము ఆంటీస్ విత్ శారీస్ అందరినీ చూసిన తర్వాత మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. సెకండ్ ఫ్లోర్ ఏంటంటే అది మన ఫ్లోర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ ఉమెన్ వెస్ట్రన్ అండ్ టాప్స్, నో శారీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. సో రాగానే ఫస్ట్ అమ్మవారు కనిపిస్తారు, అమ్మవారికి దండం పెట్టుకొని మనం షాపింగ్ మొదలు పెట్టాలి. సో అమ్మవారిని అలా చూసాను, ఎంత బాగుందంటే ఈ చాండ్లర్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్, నా కళ్ళు తిరిగిపోయినాయి. అంకుల్ మీ ఒక్కరికి అంతమంది ఆంటీస్ ఎందుకు అంకుల్, ఇది టూ మచ్ కాదా? ఏంటి అంకుల్ మీరు మీ మీద ట్యాగ్స్ పెట్టుకొని ఉన్నారు, ఇంత కాస్ట్ ఉంటారు ఏంటి అంకుల్ మీరు? సో ఇక్కడ చూడండి మన రన్వే మోడల్ అక్కస్ ఉన్నారు, నాట్ ఆంటీస్, అక్కలు వీళ్ళందరూ. సో ఈ మేడంని చూడండి, షీఈస్ ప్రెగ్నెంట్ అనుకుంటా. షీఈస్ వేరింగ్ మెటర్నిటీ డ్రెస్ అండ్ షీఈస్ వేరింగ్ ఎ హల్దీ డ్రెస్. చూడండి హర్ డ్రెస్ ఇస్ సో నైస్ కదా. అండ్ షీఈస్ వేరింగ్ ఎ క్యాజువల్ అవుట్ఫిట్ అండ్ షీఈస్ వేరింగ్ ఎ పార్టీ వేర్. వావ్, దిస్ ఇస్ సో గార్జస్ యునో. అండ్ ఇదంతా మన లేడీస్ కలెక్షన్ అనమాట, గర్ల్స్ది. లైక్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్ ఉంటాయి అండ్ ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ చూడండి పార్టీ వేర్, బర్త్డే వేర్ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనకి వెస్ట్రన్ టాప్స్ అయితే లైక్ వేరే లెవెల్ ఉంటాయి ఇక్కడ. సో లెట్ మీ షో యూ. సో చూస్తున్నారు కదా గైస్, అసలు రేట్స్ అయితే పర్లేదు, రీజనబులే ఉన్నాయి. కొన్నిటికి కొంచెం ఎక్కువ అనిపించిందిలే, కానీ మిగిలిన వాటికైతే ఓకే పెట్టొచ్చు మనం. కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూసినట్టయితే అసలు ఎంత బాగున్నాయి చూడండి. మా మమతకి ఇచ్చిన ఫోను వీడియో తీయు అని చెప్పి, నేను చెప్తా ఉంటే తను తీస్తూ ఉండింది. సో చూస్తున్నారు కదా, ఈ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ షర్ట్ అయితే తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే నెక్స్ట్ టైం లైక్ మళ్ళీ వచ్చేది ఉంది. సో ఆ రోజు తీసుకుందాంలే అని చెప్పి అనుకున్నా. ఈరోజు అయితే నార్మల్గా వీడియో తీసి కవర్ చేద్దామని అనుకున్నా. ఈ షర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అండ్ ఇవంతగా పర్లేదు, ఇవన్నీ మనకి ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రిమైనింగ్ చూడండి, ఇవి నార్మల్ టాప్సే. నేనైతే ఇట్లాంటివి వేసుకోను, ఏదో మీకు చూపిస్తున్నా అంతే. అంటే లైక్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫ్రాక్ చూడండి, లైక్ లాంగ్గా, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది.
ట్రైల్ వేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. నేను తీసుకున్న దానికి ఎందుకులే అని చెప్పి నేనేం ట్రైల్ వేయలేదు. సో మీరు చూడొచ్చు. అండ్ నైటీస్ ఉన్నాయి. అండ్ చూడండి ఇవి క్యాజువల్ టాప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ అద్దం కనిపించింది. అద్దం కనిపిస్తే నేను ఆగాను కదా. అండ్ పైన చూడండి పార్టీ డ్రెస్ ఉంది. గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు బట్టలను ఇక్కడ కుప్పలుగా పోస్తున్నారు. ఇవేంటి అని అనుకోకండి. నార్మల్గా మనం వేసుకునే డైలీ ప్లాజో సెట్స్ ఉంటాయి కదా, నైట్ వేర్ ప్లాజో సెట్స్ అండ్ టీ షర్ట్స్ అండ్ ఎక్సెట్రా లైక్ డీమార్ట్లో వేస్తారు కదా, అలా వేశారు. అంటే డీమార్ట్ అంత క్వాలిటీ లెస్ అయితే ఉండవు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మమత పట్టుకున్న ప్యాంట్ ఉంది కదండి, యాక్చువల్గా దాని ప్రైస్ నేను ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసిన, బట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 170 రూపీస్ మాత్రమే ఉంది. నేనైతే షాక్ అసలు. ఈ ప్యాంట్ నార్మల్గా చూసుకుంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది, బికాజ్ వీవి నైట్ వేర్ కదా. అండ్ ఈ క్లాత్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది, బాగుంది. లైక్ ఎక్కువ డేస్ వస్తుంది. మమత అయితే ఇవి నేను తీసుకుంటా అక్క అనింది. సరే మమత తీసుకో అని చెప్పిన. లైక్ తను 2 ప్యాంట్స్ ఏమో తీసుకుంది. అండ్ ఈ ఫ్రాక్స్ చూడండి, ఇవి డైలీ వేర్ ఫ్రాక్స్. అండ్ ఈ అక్కలు చూడండి ఎంత మెరిసిపోతున్నారో. ఇవన్నీ కూడా టాప్స్, టీషర్ట్స్, ప్లాజోస్ అన్నీ ఇవే ఉంటాయన్నమాట. నార్మల్ టాప్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయన్నమాట టాప్స్ మీద, నేను మీకు చూపిస్తా. లైక్ 2 టాప్స్ 320 రూపీస్ అలా ఉండింది. లైక్ సమ్ ఆఫర్స్ అయితే పెట్టారు ఈరోజు సరవణాలో. ఎప్పటి వరకు ఆఫర్ ఉంటుందో కూడా తెలియదు నాకు. మన మమత సెలెక్షన్ అయితే ఇప్పట్లో అవ్వదండి, అది నాకు తెలిసిన విషయమే. సో జస్ట్ కొంచెం బేర్ చేయండి తనని ఈరోజు వరకు నా కోసం. సో చూస్తున్నారు కదా, చాలామంది వస్తున్నారు జనాలు. అప్పుడే స్టార్ట్ అవుతున్నారు, ఎందుకంటే మేము 4కి అలా వెళ్ళినాం. ఈవినింగ్ 6 తర్వాత చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. బిల్డింగ్ దగ్గర అయితే అసలు ప్లేసే దొరకదు, అంతమంది ఉంటారు. లైక్ మధురై పీపుల్ అంతా కూడా ఇక్కడే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. సో ఇదంతా వచ్చేసి జీన్స్ సెక్షన్. ఇవి కార్గో ప్యాంట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్గోస్ అన్నీ ఉన్నాయి. నేను ఇక్కడే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక జీన్స్ అయితే కొనుక్కున్నా. ఇప్పటికీ అది ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే, ఎట్లా అంటే అట్లా స్ట్రెచబుల్ అవుతుంది. అండ్ లెగ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. లైక్ నైట్ టైం కూడా వేసుకొని పడుకునేంత కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ జగ్గిన్ సెక్షన్ ఉంది, చూస్తున్నారు కదా. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. జగ్గిన్స్ కూడా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ రేట్స్ కూడా లైక్ రీజనబులే ఉన్నాయి, పెట్టొచ్చు. సో ఇవి చూడండి మీరే, ఇవన్నీ నార్మల్గా ట్రౌజర్స్ టైప్ అనమాట. అక్కడ ట్రయల్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రయల్ వేసుకోవాలి. ఇది టాన్ జీన్స్. నేను ఈ మోడల్లోనే లాస్ట్ టైం తీసుకున్న టాన్ జీన్స్. సో ఇక్కడ నైటీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువగా నైటీస్ అంటే ఈ స్టాల్లో నైటీస్ బాగా ఉంటాయి. మీరు చూసినట్టయితే వెనకాల ఉంటాయన్నమాట నైటీస్. ఆంటీస్ అందరు ఇక్కడే వచ్చి నైటీస్ పట్టుకెళ్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, అవి నైటీస్ అనమాట. అక్కడ ట్రయల్ రూమ్ ఉంది. సో ఇంకా మీరే చూసేయండి గైస్. అండ్ గైస్ చెప్పాను కదా ఆఫర్ అని చెప్పి 2 కుర్తీస్ అండ్ లైక్ మెటీరియల్స్ కూడా కలిపి 350 అనమాట. ఈ ఆఫర్ అయితే నాకు బాగానే ఉంది, బాగానే అనిపించింది. కానీ నేను అలా కుట్టించుకోలేను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి నేను ఇంకా తీసుకోవాలనుకోవట్లేదు. లైక్ మేబీ నేను ఇంటి దగ్గర ఉండుంటే కుట్టించుకునేదాన్నేమో. అండ్ ఇలా ఈ కలెక్షన్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఇప్పుడు మనం మెటీరియల్స్ దగ్గరికి వెళ్దాం. లైక్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం. చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. ఇది మ్యాచింగ్ సెంటర్ లెక్క అనమాట. చాలా అంటే చాలా వరకు మనకి కావాల్సిన డ్రెస్సింగ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అక్క లైక్ నేనేమనుకున్నా అంటే వీడియో తీయనేరేమో అనుకున్నా, బట్ తీయనిచ్చింది అక్క, ఏమనలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్గాన్జో అండ్ సిల్క్ అండ్ చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కపుల్ని చూడండి ఎంత బాగున్నారో. అండ్ ఇప్పుడు
ఇదంతా నార్మల్గా మన డ్రెస్ మెటీరియల్ కలెక్షనే అనమాట. సో అందరూ వచ్చి చూసేయండి. సో మన మమతా మేడం షాపింగ్ అనేది ఇంకా అవ్వలేదన్నమాట. తను ప్యాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది, కానీ దాని మీదకి టీ షర్ట్స్ కావాలి సెలెక్ట్ చేయక్క అనింది. సో తనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక టీ షర్ట్ అయితే నచ్చింది, కానీ తన సైజ్ అయితే కాదు అది. అక్క నాకు ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి అని అన్నది, కానీ పెద్ద సైజ్ అంటే ఇప్పుడు ఈ గుంపులో మనం వెతకడం చాలా కష్టం. సరే అక్క నేనైతే ఇప్పుడేం తీసుకోను, నాకు ఇక్కడేం నచ్చలేదు అని చెప్పేసి అనింది. సరేరా నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయినాం. చాలాసేపు వెతికిందిలే, కానీ తనకి నచ్చినవి అయితే ఏం దొరకలేదు అక్కడ. ఆ గుంపులో ఇంకేం వెతుకుతాంలే అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాం ఇంకా. సో మనం ఇంకా మిగిలినవన్నీ కూడా చూసేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇక్కడ ఎవ్రీ ఫ్లోర్కి మనకి పిల్లలకి గేమ్స్ కానీ అండ్ కూర్చోడానికి సోఫాస్ అండ్ ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి ఫ్లోర్కి ఉంటుంది. ఇట్లా షాపింగ్ చేసి అలసిపోగానే వెంటనే ఫుడ్ కోసం వస్తూ ఉంటారు అండ్ అక్కడ సోఫాలోకి వెళ్ళి కూర్చొని హాయిగా తింటారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లైక్ ఇది ఇంకా మేజర్గా నడుస్తుంది అనమాట ఈ బిజినెస్. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో కొన్నవి ఏ ఫ్లోర్లో కొన్నావు ఆ ఫ్లోర్లోనే బిల్లింగ్ చేయించాలన్నమాట. చేయించగానే మళ్ళీ అక్కడే అవి పెట్టేసి వేరే ఫ్లోర్కి వెళ్ళాలి. సో మేము అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మమతా కొన్న డ్రెస్సెస్ అదే ఫ్లోర్లో వాళ్ళు రూమ్లో ఇచ్చేసి మేము మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాము. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా కిడ్స్ సెక్షన్ అనమాట. సో కిడ్స్కి సంబంధించిన క్లాతింగ్స్, టాయ్స్ అండ్ బేబీకి దగ్గర నుంచి లైక్ 5 to 10 years కిడ్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఉంటాయి. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో, మీరే చూసేయండి గైస్. ఇక్కడ చూసారా గాయస్ ఎన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయో. టెడ్డీ బేర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మా మమత చూడండి టెడ్డీ బేర్ కనపడగానే వెంటనే వెళ్ళి దాని దగ్గర ఫోటో దిగుతూ ఉంది. ఇంకా చూడండి పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. అండ్ ఆమెకి ఇందాక వచ్చిన ఫోటో మంచిగా రాలేదంట, మళ్ళీ తీయక్క అంటే సరే అని చెప్పి ఈసారి ఫోన్ రొటేట్ చేసి తీసిన. సో మీకు కూడా అలాగే కనిపిస్తుంది. సో డోంట్ వరీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అసలు పిల్లలు అయితే వస్తే మాత్రం నాకు షాప్ అంతా కావాలంటారు, అంత బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం ఆ బొమ్మలే కాకుండా లైక్ రిమోట్ కార్స్ అండ్ పిల్లల మైండ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ క్యాక్టస్ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి చెస్ ఉంది, బిజినెస్ గేమ్ ఉంది, క్యారమ్స్, లూడోస్, స్నేక్ అండ్ ల్యాడర్స్ అండ్ ఆల్సో తంబోలా, హౌస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బింగో కూడా ఉంది. నేనైతే బింగో అంటే పేపర్లో ఆడడం తప్ప ఇది చూడండి ఇట్లా ఎప్పుడు ఆడలేదు. అండ్ పిల్లలకి ఇష్టమైన చాలా అంటే చాలా పజిల్స్ కానీ అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు తీసుకొస్తే. సో ఒకసారి అంతా మీరే చూసేయండి, నేను అంతా చూపిస్తాను మీకు. ఈ ఫ్లోర్ అంతా చూపిస్తా. ఈ బుడ్డోడు మాత్రం భలే హైలైట్. సో మొత్తం బొమ్మలన్నీ పైన కట్టినారు చూడండి. వావ్, ఇట్స్ వెరీ వెరీ నైస్. సో ఈ టాయ్స్ సెక్షన్ అనేది అయిపోయిన తర్వాత మనకి గర్ల్స్ చిన్నపిల్లల సెక్షన్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు. నేను అవి ఎక్కువ తీయలేదు, బట్ చాలా బాగున్నాయి. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను పార్ట్ 2 కూడా చేశాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ take a look at part 2 guys. Thank you all. Stay safe, stay healthy guys. So just follow for more and kindly don't forget to watch the part 2. Bye bye.